పెళ్ళి కాకముందుకేనా? పెళ్ళి కాకముందుకే పడ్డాడు అనుకో, ఇక జీవితాంతం పడాలి. నిజంలో ఎవరికి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రపంచం మునిగినది ముందు చుట్టూ తిరిగింది ఉన్న భావన నీకు మాత్రం రిప్లై ఇస్తూనే ఉంటా. ఈ డైలాగులు ఎక్కడ నేర్చుకుంటావు అర్జున్? నువ్వు భలే చెప్తావే ఒకటే డైలాగు. సూపర్ నువ్వైతే. అవును కదా దీప, అసలు మీకు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మీ దోస్తు కట్. జాగ్రత్త అర్జున్ గారు. పెళ్ళి కాకముందుకే జాగ్రత్త చెప్తున్నావేంటి? పెళ్ళి కాకముందుకే భయపడ్డాడనుకో, ఇక జీవితాంతం భయపడాలి. పెళ్ళి కాకముందుకే భయపడ్డామనుకో, జీవితాంతం భయపడాలి. కాసేపు వెయిట్ చేయనియచ్చు కదా. అన్నయ్య నువ్వు మూవీస్కి పో. మూవీస్కి కాదు, వదిన దగ్గరికి పోతుండమ్మా. వదినమ్మతో ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాడంట. కాస్త సలహాలు ఇవ్వచ్చు కదా అన్నయ్య. మూవీస్కి పో. బాగున్నా నా కోసం త్వరగా పెళ్లి చేసుకోవచ్చు, నాకంటే ముందు చేసుకోవచ్చుగా. చేసుకుంటుంది. కట్నం నువ్వు ఇస్తావా? కట్నం నువ్వు ఇస్తావా అన్నయ్య? అల్లుడు అయ్యో, అసలే అబ్రాడ్ పోవాలి తను. మా బంగారు తల్లి అబ్రాడ్ పోతా అన్నది. అయ్యో ఎందుకు మాట్లాడతా అర్జున్ గారు. దోస్త్ కట్టి కాదు మీరు, నేను ఫ్రెండ్స్ అలా కట్టి అనకూడదు. అమ్మో దీపు అన్నీ ఫస్ట్. కాదమ్మా డైలాగ్స్ అంతే అంటారు దీపిగా. ఏదైతే అయింది మన ఇద్దరం దోస్తు మేరా దోస్త్. అవునమ్మా చెట్టాపట్టలు వేసుకొని తిరగండి. దోస్త్ మేరా దోస్త్, తుహే మేరీ జాన్. వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. హలో బంగారు తల్లి దీపిక, అర్జున్తో మాట్లాడినావు అనుకో. అమ్మ సలహాల దేవుడా, నాకు ఏం తెలీదు అర్జున్ గారు. భావన నిజం చెప్తున్నాను, నాకు ఏం తెలియదు అసలు పెళ్ళి అంటే. అసలు అర్జున్ అన్న నేనేం చేసుకోండి పెళ్ళి. అర్జున్ని పెళ్ళి చేసుకోండా? ఎవరు పెళ్ళి చేసుకోవాలి అర్జున్ని? మా ఆయనని చూపెట్టండి. నీకు మా ఆయనని చూపించన్నా? నాకే 25 సంవత్సరాల కొడుకున్నాడు, నేనేం పెళ్ళిరా? నీ అవ్వ ఎవరురా బాబు నీది? నీకేం అర్థమైంది? అర్జున్ పెళ్ళి చేసుకుంటున్నావా? చేసుకుంటాడు అర్జున్ది పెళ్ళి. అర్జున్ గారు దోస్త్. ఇప్పుడు తెలుసు, నాకు కూడా వస్తుంది లేదు. నాకు తెలిసిన సలహా మీకు తెలిసేలా ఉంటాయి. సలహాలు అంటేనే సలహా అంటేనే దీపిక అంటేనే సలహా. వామ్ము చెప్పు సప్నక్క, చెప్పు. ఏం చెప్పాలమ్మా? షాను దీది, గుడ్ ఈవినింగ్ దీది. భోజనం చేసావా? ఎలా ఉన్నావు? భావన నా కోసం ముందుగా నువ్వు పెళ్ళి చేసుకొని నీ తర్వాత నేను చూసుకుంటా. నీకు జరిగే ప్రతి తతంగం నేను చూసుకుంటా. మరీ నేర్చుకో. హాయ్ షాను గారు అంటుంది దీపు. హాయ్ అక్క. హాయ్ భవానీ, గుడ్ ఈవినింగ్ రా. డిన్నర్ చేసావారా? చాలా రోజుల తర్వాత వచ్చావు భవానీ. ఎలా ఉన్నావు? ఫైన్. నువ్వెలా ఉన్నావు? చెప్పు, ఏదో అంటున్నావు చెప్పు. మాట్లాడితే ఉంటుంది నీకు, చూసుకో. హే మన్మయ్య గారు, గుడ్ ఈవినింగ్. డిన్నర్ చేశారా? బాగున్నారా? నాకు సెకండ్ సాలరీ కూడా వస్తుంది మన్మయ్య గారు, మీకు చెప్పడం మర్చిపోయా. చెప్తున్నాను, మీరు ఇవ్వాలే వచ్చారు కదా, నాకు సెకండ్ సాలరీ కూడా పడుతుంది. నెక్స్ట్ మంత్ వస్తుంది. నాకు $100 కంప్లీట్ అయ్యాయి. హే సోనా నా వచ్చావా? అర్జున్ అన్నయ్య నువ్వు ఇంకా ఉన్నావు ఎందుకు? వదిన పిలవట్లేదా? ఓకే సాయి. హాయ్ చెల్లి అంటున్నారు. హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్. డిన్నర్ చేశారా? బాగున్నారా? హాయ్ అమ్మ. హాయ్ సరస్వతి, గుడ్ ఈవినింగ్ రా. డిన్నర్ చేసావారా? ఏం కర్రీ? అయ్యో నాకు తెలియదు అర్జున్ గారు, మీకు నమస్కారం. తిన్నావా అమ్మ? తినేసన్న. వదిన పిలుస్తూనే ఉంటుంది బాత్రూమ్ అని అబద్ధం చెప్పి వచ్చాను. మీతో మాట్లాడాలి కదా కాసేపు. అవునులే, అర్థమవుతుందిలే. ఏం కాదులే, చూద్దాం.